Hi friends, welcome to the second video of Indian Polity course. So next terminology మనం యూస్ చేసేది నేషన్. సో నేషన్ అంటే ఏంటిది? నేషనలిజం, నేషనాలిటీ. A large body of people united by common descent, history, culture or language inhabiting a particular country or territory. సో బేసిక్గా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సో నేషన్ అంటే దేశము, మనుషులు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ కామన్ టెరిటరీ. ఇండియా అనబడేటువంటి ఒక జాగ్రఫికల్ ఏరియాలో కామన్ పీపుల్. ఏంటి మనకి ఢిల్లీలో ఉన్నోడికి లేదంటే అస్సాంలో ఉన్నోడికి కామన్ ఏంటిది? మనందరికీ ఒకటే కామన్ హిస్టరీ. ఏం హిస్టరీ? బ్రిటిష్ చేత రూల్ చేయబడ్డము అండ్ కామన్ కల్చర్, ఇట్లా కామన్ ఐడెంటిటీ ఉంది. కాబట్టి మనమంతా ఈ కామన్ ఐడెంటిటీ ఇండియా అనబడేటువంటి ఒక నేషన్ లాగా ఇమాజిన్ చేసుకున్నాం. నిజానికి అస్సాంలో ఉన్నోడికి తెలంగాణలో ఉన్నోడికి ఏం సంబంధం లేనే లేదు. బట్ స్టిల్ వాడు వస్తారే మావోడు రబే అని అంటాం. దట్ ఈస్ ఏ మెంటల్ ఫీలింగ్, సైకలాజికల్ ఫీలింగ్. సో నేషన్ అనేది ఒక సైకలాజికల్ ఫీలింగ్. నెక్స్ట్ రెవల్యూషన్ అంటే తిరుగుబాటు. ఫండమెంటల్ అండ్ వైలెంట్. రెవల్యూషన్ ఈజ్ వైలెంట్ in values, political institutions, social structure, leadership and policies of a society. సో వైలెంట్గా, చాలా అబ్రప్ట్గా, చాలా తీవ్రమైనటువంటి మార్పులనే రెవల్యూషన్ అంటారు. నెక్స్ట్ సోషలిజం అంటే ఏంటిది అసలు? సో కమ్యూనిజం లాగా సోషలిజం ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫినామినా. ఇట్స్ అ థియరీ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ విచ్ అడ్వకేట్ దట్ means of production, distribution and exchange should be owned and regulated by the community as a whole. As per socialism, everything that people produce is in some sense a social product and everyone who contributes to the production of a good is entitled to a share in it. Society as a whole therefore should own or at least control property for benefit of all members. Marxism and communism is a sub-school of socialism. However, classical socialism believes that డెమోక్రటిక్ ప్రాసెస్ కెన్ బీ ఇన్వోక్ టు క్రియేట్ ఎ జస్ట్ సొసైటీ. సో బేసిక్గా మనం ఏదైతే కమ్యూనిజం గురించి మాట్లాడుకున్నామో, కమ్యూనిజంలో ఏమంటున్నాడు? ఏ ఒక్కడికి అధికారం ఉండకూడదు, ఏ ఒక్కడి చేతిలో వెల్త్ కానీ మార్కెట్ కానీ కంట్రోల్ అవ్వకూడదు, అందరికీ సమానమైన హక్కు ఉండాలని అడ్వకేట్ చేసే కమ్యూనిజం ఏదైతే ఉంటుందో అది సోషలిజం అనబడేటువంటి ఒక పెద్ద దాంట్లో ఒక చిన్న సబ్ పార్ట్ అది. కాకపోతే దానికి కమ్యూనిజంకి సోషలిజంకి ఏంటంటే కమ్యూనిజం అనేది వైలెన్స్ని అడ్వకేట్ చేస్తుంది. వైలెన్స్ ద్వారా, తిరుగుబాటు ద్వారా రాజ్యాధికారాన్ని కొల్లగొట్టాలి, ఎవరు ఉండకూడదు, ఆ మార్పుని చాలా సడన్గా తీసుకురావాలి అని చాలా తీవ్రమైన ఫ్యాషన్ అనమాట. కానీ నార్మల్గా సోషలిజం ఏదైతే ఉంటుందో, సరే మనుషులతోని కాదు, వైలెన్స్తోని కాదు, ఒక గవర్నమెంట్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అని అంటారు. డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే, సో డెమోక్రటిక్ గవర్నమెంట్ చేతిలో పెట్టచ్చు అని సోషలిజం చెప్తుందన్నమాట. కమ్యూనిజం అంటే ఇక మొత్తం గవర్నమెంట్ కూడా వద్దు, మొత్తం మనుషులే కావాలి అని అంటుంది. నెక్స్ట్ చాణక్య, చంద్రగుప్త మౌర్యాస్ మినిస్టర్. హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కౌటిల్య. సో కౌటిల్య లేదంటే ఈ చాణక్యుడు ఈజ్ అ వెరీ గ్రేట్ పొలిటికల్ సైంటిస్ట్ అండ్ ఎకనామిస్ట్. సో ఇప్పటికీ చాణక్య థియరీస్ని కార్పొరేట్లో, ఎంబీఏలో దాంట్లో చెప్పుకుంటుంటారనమాట. హౌ టు మేనేజ్, హౌ టు కంట్రోల్ అన్నదాన్ని. సో అట్లా కౌటిల్య ప్రపోజ్ చేసిన వన్ ఆఫ్ ద థియరీ వచ్చేసి సప్తాంగ థియరీ అనమాట. సప్తాంగాలు అంటే ఒక సుభిక్షమైన రాజ్యం, ఒక మంచి రాజ్యము ఏర్పడాలి, ఒక మంచి పాలిటీ ఉండాలంటే, ఒక మంచి గవర్నమెంట్ ఉండాలంటే, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలంటే దానికి 7 పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉండాలని అంటాడు. అవే సప్తాంగాలు అనమాట, 7 పిల్లర్లు. సో ఆ 7 పిల్లర్లు ఏంటిది? ఫస్ట్ వన్ ఈజ్ స్వామి అంటే కింగ్. ఆ తర్వాత అమాత్య అంటే మినిస్టర్స్ ఆర్ బ్యూరోక్రసీ అంటే ఆఫీసర్స్. నెక్స్ట్ జనపద, టెరిటరీ కావాలి మనకు, ఒక జాగ్రఫికల్ టెరిటరీ కావాలి. నెక్స్ట్ దుర్గా అంటే ఫోర్ట్. ఆ తర్వాత కోశ అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్. దండ మిలిటరీ పవర్. మిత్ర అలీస్ ఆఫ్ స్టేట్స్ అంటే పక్కన రాజ్యాల నుంచి మంచి ఫ్రెండ్షిప్ కూడా కావాలి.
So the king is the most important pillar of the state. Kautilya believed that if the king was effective, he could pull the state together. He gave example of a cart with broken wheels, with the kin akin to bullock. If the bullock was strong, it can pull the cart even if the cart was broken. If the state was not well functioning, it will lead to Matsyanyaya, where larger fish eats a smaller fish. That is rule of powerful and not rule of law. సో ఈ సప్తాంగ థియరీలో రాజు కింగ్ని సెంటర్లో పెడతాడు కౌటిల్య, అండ్ కింగ్ స్ట్రాంగ్ ఉంటే మిగతా అన్నీ కూడా అతను కంట్రోల్ చేసుకోగలుగుతాడు. కింగ్ ఎఫెక్టివ్గా లేకపోతే ఒక స్టేట్ ఫెయిల్ అవుతుంది. అక్కడ లా కంటే దమ్మున్నోడిదే రాజ్యం నడుస్తుంది. సో దమ్మున్నోడిదే రాజ్యం నడవడం అంటే మత్స్యన్యాయం అంటారు అన్నమాట. పెద్ద చేప వచ్చి చిన్న చేపను తినేయటం. న్యాయం అనేది ఉండదు, అంటే చిన్న చేపకి ప్రొటెక్షన్ ఉండదు. సో సప్తాంగ థియరీతో పాటు ఇంకొక థియరీని మండల థియరీ. సో ఇది ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు? సప్తాంగ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై హూమ్, మండల థియరీ ప్రపోజ్డ్ బై హూమ్, అండ్ యాజ్ పర్ సప్తాంగ థియరీ దుర్గ అంటే ఏంటిది? పాలిటీలో అడగచ్చు ఇవన్నీ క్వశ్చన్స్. మండల థియరీ అని అంటే సో బేసిక్ ఏంటనంటే ఇది ఇండియా, ఇది పాకిస్తాన్, ఇది చైనా, అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఉంటుంది? పాకిస్తాన్ పక్కన ఉంటుంది. అండ్ రష్యా ఎక్కడ ఉంటుంది? ఆల్మోస్ట్ చైనా పైన ఉంటుంది ఇక్కడ. సో మండల థియరీ ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా కానీ నీ పక్క రాజ్యం ఏదైతే ఉంటుందో వాడిని శత్రువు అయి ఉంటాడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. మండల థియరీ ప్రకారము వాడి పక్క రాజ్యము వానికి శత్రువు అవుతాడు. సో నీ శత్రువు యొక్క శత్రువు నీ మిత్రుడు. మీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఇండియా మిత్రుడు ఎవడు? రష్యా. రష్యా ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. ఇండియా పక్కన ఉన్నది ఎవరు? చైనా. సో ఇండియా చైనా ఎనిమీస్. మళ్ళీ చైనాకి రష్యాకి ఎనిమిటీ ఉంటుంది ఏదో ఒక యాక్సిస్లో. ఇండియా రష్యాతోని ఫ్రెండ్షిప్ ఉంటుంది. అంటే నీ శత్రువు యొక్క శత్రువు నీకు మిత్రుడు అన్నట్టు. అలా మనము ఒక స్టేట్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇండియా పక్కన పాకిస్తాన్ ఉన్నది. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పడదు, కానీ ఇండియాస్ ఫ్రెండ్ ఆఫ్ఘనిస్తాన్. అంటే ఇప్పుడు ఆ తాలిబాన్ వచ్చిన తర్వాత అది పోయింది అనుకోండి. బిఫోర్ తాలిబాన్ నేను చెప్పేది. నెక్స్ట్ పొలిటికల్ ఐడియాస్ ఆఫ్ మహాత్మా గాంధీ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది ఇది. సో ఒక 4 ఐడియాస్ ఉన్నాయి మహాత్మా గాంధీ పొలిటికల్ థియరీ. ఫస్ట్ వన్ ఈజ్ ఓషనిక్ సర్కిల్ థియరీ అని అంటారు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ డైరెక్ట్ అడుగుతారు, ఓషనిక్ సర్కిల్ థియరీ ప్రపోజ్డ్ బై హూమ్? మహాత్మా గాంధీ. సో ఓషనిక్ సర్కిల్ రిఫ్లెక్ట్స్ ది ఎంఫసిస్ ఆన్ డీసెంట్రలైజేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పంచాయత్స్. అంటే గవర్నమెంట్ అనేది ఎప్పుడైనా కానీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బిల్డ్ కావాలని చెప్పేటిది ఓషనిక్ థియరీ. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎట్లా ఉంటుంది? టాప్ డౌన్ అప్రోచ్ ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండాలి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ ఏది చెప్తే లోకల్ గవర్నమెంట్స్ అది వినాలి. ఇప్పుడు ఒక వార్డ్ మెంబర్కి కానీ కార్పొరేటర్కి కానీ ఎమ్మెల్యేకి ఉన్నంత పవర్ ఉంటుందా? ఉండదు. మరి ఒక వార్డ్ మెంబర్ని కానీ కార్పొరేటర్ కానీ మేయర్ని ఎన్నుకోవడం కూడా ఆల్మోస్ట్ ఒక జనరల్ ఎలక్షన్ ఉన్నంత జోరు ఉంటుంది కదా. మరి ఎందుకు వాళ్ళకి అంత కమాండ్ ఉండదు లోకల్ ఏరియా మీద ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో ఉన్నంత? దట్ ఈస్ టాప్ డౌన్ అప్రోచ్. దట్ ఈస్ నాట్ ఓషనిక్ సర్కిల్. ఓషనిక్ సర్కిల్ అంటే ఎలా ఉంటుందనంటే ఫస్ట్ కోర్ స్ట్రాంగ్ ఉండాలి, తర్వాత పైన కొంచెం తక్కువ ఉంటుంది, ఇట్లా పెరుగుతుంటుంది అనమాట. దిస్ ఇస్ ఓషనిక్ సర్కిల్ థియరీ అనమాట. సో సెంటర్లో ఉండేది ఏంటిది? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. అసలు ప్రజలకి నేరుగా దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఏంటిది? పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ కానీ. ఇవి స్ట్రాంగ్ ఉంటే వీటి స్ట్రెంగ్త్ మీద పైన సర్కిల్స్ ఆపరేట్ అవుతూ ఉండాలి అని చెప్పేదే మహాత్మా గాంధీ యొక్క సిస్టమ్ అనమాట. సో మహాత్మా గాంధీ ఇస్ ఫర్ డీసెంట్రలైజేషన్. అన్ని పవర్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకోవడం కాదు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకోవడం కాదు. కింది గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. చేస్తే అప్పుడు పబ్లిక్ మంచి జరుగుతుందని ఈ థియరీ యొక్క పాస్టులేట్ అనమాట. నెక్స్ట్ ట్రస్టీషిప్. ఓనర్స్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ట్రస్టీస్ ఆఫ్ క్యాపిటల్, నాట్ ఓనర్స్. దే మేనేజ్ అఫేర్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ ఫర్ ద కలెక్టివ్ బెనిఫిట్ ఆఫ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక కంపెనీ, యువర్ క్యాపిటలిస్ట్. సో ఈ కంపెనీ ద్వారా నువ్వు బిజినెస్ చేసి సమ్ ప్రాఫిట్ సంపాదించినావు. నీ కింద ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు, లేబర్ ఉన్నారు. సో ఆ వచ్చిన ప్రాఫిట్ మొత్తం నీకే ఏదో కొంచెం వేజెస్ వాళ్ళకి ఇచ్చినట్టు కాదు.
ఎందుకనంటే ఆ ప్రాఫిట్ నీ ఒక్కడి వల్ల కాలేదు, అందరు కలిసి పనిచేస్తేనే. అఫ్కోర్స్ నువ్వు వాళ్ళకి ఎంతో కొంత వేజెస్ ఇస్తుండొచ్చు, కానీ వాళ్ళ యొక్క ఫిజికల్ ఎఫర్ట్, వాళ్ళ యొక్క మెంటల్ ఎఫర్ట్, వాళ్ళ యొక్క ఎఫర్ట్, హ్యూమన్ ఏజెన్సీ యొక్క ఇంపార్టెన్స్ని కూడా గుర్తించాలి. నువ్వు పనిచ్చినంత మాత్రం నీకు పని చేయడానికి రావాలి కదా ఎవరన్నా. సో అందరి యొక్క సమిష్టి కృషియే నీకు వచ్చినటువంటి ప్రాఫిట్. సో ఖచ్చితంగా ఆ ప్రాఫిట్ మీద అందరి హక్కు కూడా ఉంటుంది. అండ్ ఆ వచ్చినటువంటి ఆ ప్రాఫిట్ కానీ ఆ కంప్లీట్ క్యాపిటల్ ఏది ఉంటుందో దానికి నువ్వు యువర్ ఎ ట్రస్టీ, అంటే కాపలాదారుడివి. నువ్వు ఆ ప్రాఫిట్ మొత్తానికి నువ్వు ఓనర్వి కాదు, కాపలాదారుడివి. అంటే అలా అని చెప్పేసి కంప్లీట్గా మొత్తం ప్రాఫిట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని కాదు. ఆ ప్రాఫిట్ మొత్తం నీకే ఉంచేసుకోకుండా కొన్ని మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇంకా ఎంప్లాయీస్కి ఇంకా బెటర్ కండిషన్స్ కల్పించడం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వటం, అట్లాంటివి కూడా చేస్తుండాలి. ఏదో నేను వేజెస్ ఇచ్చి వదిలిపెట్టేసిన అన్నట్టు కాదు. నెక్స్ట్ అనార్కిజం. అండ్ గాంధీ బిలీవ్డ్ దట్ ఇన్ ఐడియల్ స్టేట్ వాస్ నాట్ రిక్వైర్డ్ యాజ్ అ స్టేట్ బేసిస్ వాస్ వైలెన్స్, స్టేట్ వాస్ ద బేసిస్ ఆఫ్ వైలెన్స్. అసలు ఒక అసలైన రామరాజ్యం స్వరాజ్యం ఉండాలి అంటే ఏంటనంటే అసలు ఎటువంటి గవర్నమెంట్, ఎటువంటి స్టేట్ లేకుండానే అసలైన గవర్నమెంట్, అసలైన స్టేట్ అని అంటారు గాంధీజీ. బికాజ్ హీ సీజ్ స్టేట్ యాజ్ అ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ వైలెన్స్. ఎందుకనంటే స్టేట్ ఒక గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినామంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, మినిస్టర్ ఉన్నాడు, వీడు చెప్తే నేను ఎందుకు వినాలి? అసలు ఎవరైనా ఎందుకు వింటారు మనుషులు? అవును, ఇప్పుడు మనం గవర్నమెంట్కి ఎందుకు భయపడతాం అది చెప్పండి. గవర్నమెంట్ ఒక రూల్ చేసింది, ఒక లా చేసింది, ఎందుకు భయపడుతున్నాం మనము? ఎందుకు ఫాలో చేస్తున్నాం తూచా తప్పకుండా? ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో ఏమున్నది? పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి. అంటే తను చెప్పింది వినకపోతే శిక్షించే శక్తి స్టేట్కు ఉన్నది. ఒక స్టేట్కి పోలీస్ డిపార్ట్మెంట్ తీసి పక్కన పడేయండి, శిక్షించే పవర్ లేదనుకోండి, గవర్నమెంట్కి ఏమన్నా వాల్యూ ఉంటుందా? ఉండదు. సో నీ చేతిలో వెపన్ ఉంది, పోలీస్ ఉన్నాడు అని అంటే వైలెన్స్కి కూడా స్కోప్ ఉందన్నట్టే కదా. సో వైలెన్స్ అనబడే ఒక పనిష్మెంట్ చేస్తామనేటువంటి ఒక వైలెంట్ కాన్సెప్ట్ మీదనే గవర్నమెంట్ అనేది రన్ అవుతున్నది యాక్చువల్గా. సో గాంధీజీ ఈజ్ అగేనిస్ట్ వైలెన్స్ కాబట్టి అసలు గవర్నమెంటే ఉండకూడదు అని అంటాడు. ఆ తర్వాత స్వరాజ్. స్వరాజ్ అంటే ఏదో పొలిటికల్ ఫ్రీడమ్ కాదు, అంటే ఎవరైనా వచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎవరైనా మనం రూల్ చేసుకోవడానికి అవకాశం కాదు. స్వరాజ్ అంటే నాట్ జస్ట్ ఎక్స్టర్నల్ థింగ్, ఇంటర్నల్ థింగ్. ప్రతి మనిషికి స్వరాజ్ కావాలి. స్వరాజ్ నీ ఇంటర్నల్ ఫ్రీడమ్, నువ్వు కావాల్సిన డైరెక్షన్లో గ్రో చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ, ప్రతి ఒక్క ఇండివిజువల్ డెవలప్ కావాలి. ఏదో ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఇండిపెండెన్స్ వచ్చినట్టు కాదు, పొలిటికల్గా కాదు. ఇది చాలా స్పిరిచువల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఫెడరలిజం. అసలు ఫెడరలిజం అంటే ఏంటిది? ఫెడరలిజం అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అట్ 2 levels, వన్ హయ్యర్ లెవెల్ అండ్ వన్ సబార్డినేట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ అ ఫెడరల్ గవర్నమెంట్ అని అంటాం. ఎందుకు? ఇండియాలో 2 tiers ఆఫ్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫెడరల్ పాలిటీ. ఎందుకంటే టోటల్ పవర్స్ని, ఫైనాన్షియల్ పవర్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కావచ్చు, లెజిస్లేటివ్ పవర్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసింది మన కాన్స్టిట్యూషన్. సో ఈ ఫెడరల్ డైనమిక్స్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ సిమెట్రికల్ ఫెడరలిజం. సిమెట్రిక్ ఫెడరలిజం అంటే ఏంటంటే పవర్స్ అండ్ పొజిషన్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ యూనిట్స్ ఆర్ సిమిలర్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సేమ్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ అసిమెట్రిక్ ఫెడరలిజం. సో అందరికీ సేమ్ పవర్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ పొజిషన్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ. కాన్సెప్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ పవర్స్ సచ్ as Article 371 డిస్ప్లే అసిమెట్రిక్ నేచర్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం. సో అన్ని స్టేట్స్కి కూడా సేమ్ పవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి Article 371D ద్వారా లోకల్ రిజర్వేషన్ అనబడేటువంటి కాన్సెప్ట్ ఉన్నది, స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి. అదొకటే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ సీట్లు కానీ రాజ్యసభ సీట్లు కానీ ఒక్కో స్టేట్కి ఒక్కొక్క రకమైన సీట్స్ ఉంటాయి, అవునా కదా? ఒక్కో స్టేట్కి ఒక్కొక్క నెంబర్ ఆఫ్, అన్ని స్టేట్స్కి ఎందుకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీట్స్ లేవు? సో దిస్ ఈజ్ కాల్డ్ as అసిమెట్రిక్ ఫెడరలిజం. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ తీసుకోండి, యూఎస్ఏ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిమెట్రిక్ ఫెడరలిజం. అన్ని ఫెడరల్ యూనిట్స్కి ఈక్వల్ పవర్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో. నెక్స్ట్ కాజీ ఫెడరలిజం. సో దిస్ ఈజ్ మెంట్ దట్ ఇండియా హ్యాస్ ద ఫీచర్స్ ఆఫ్ యూనిటరీ గవర్నమెంట్ అండ్ ఫెడరలిజం. సో కాజీ ఫెడరలిజం అంటే ఏంటంటే యూనిటరీ గవర్నమెంట్ అని ఉంటుంది, ఇంకోటి ఫెడరల్ గవర్నమెంట్ కాకుండా యూనిటరీ గవర్నమెంట్. యూనిటరీ గవర్నమెంట్ అంటే ఎగ్జాంపుల్ యూకే.
అంటే స్టేట్ గవర్నమెంట్ ఏమి ఉండదు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ పవర్ఫుల్. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే ఇక ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఈక్వల్ ఫుటింగ్లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫెడరల్ గవర్నమెంట్. ఇండియా ఈజ్ ఎ క్వాజీ ఫెడరల్. అంటే ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేవు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ని అంత ఈజీగా ఏం చేయలేవు. ఒక బ్యాలెన్స్ ఉన్నది. ఆ బ్యాలెన్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, అటు ఇటు టస్సులు వస్తుంటుంది స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ఎప్పుడు. ఇంకొక సిస్టమ్ ఉంటుంది, కాన్ఫెడరల్ సిస్టమ్ అని ఉంటుంది. కాన్ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటంటే స్టేట్స్ ఆర్ పవర్ఫుల్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్. కాన్ఫెడరలిజం అంటారు దాన్ని. నెక్స్ట్ కాన్స్టిట్యూషనలిజం refers to power in which ఈ కాన్ఫెడరల్తో సమానమే, ఆల్మోస్ట్ సిమిలర్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ. అకార్డింగ్ టు సోషల్ కాంట్రాక్ట్ థియరీ, మ్యాన్ లివ్డ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ నేచర్ initially. However, to give a structure to life and political arena, people came together and negotiated between them certain rules for orderly functioning of the society based on moral arguments. సో బేసిక్ ఏంటంటే ఒకసారి నేచర్ని అబ్జర్వ్ చేయండి. యానిమల్స్ ఉన్నాయి, మనుషులం ఉన్నాం. యానిమల్ సొసైటీస్కి మనకి డిఫరెన్స్ ఏంటిది? యానిమల్ సొసైటీలో ఎవ్రీబడి ఆర్ ఫ్రీ, దెర్ ఆర్ నో సెట్ ఆఫ్ రూల్స్. ఈవెన్ మనుషులు కూడా ఇనీషియల్గా యానిమల్సే, కానీ మనుషులందరం టుగెదర్ ఒక ప్లేస్కి వచ్చేసి మనం కొన్ని రూల్స్ రాసుకున్నాం. మనము పొలిటికల్ లైఫ్లో ఎలా ఉందాం, పర్సనల్ లైఫ్లో ఎలా ఉందాం, కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం, రిలీజియన్ని సెటప్ చేసినాం. రిలీజియన్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింది, మనం ఇట్లా చేయాలి, ఇట్లా చేయకూడదు, అలా చేయాలి, ఇలా చేయకూడదు. ఇవేమి గైడింగ్ మెటీరియల్ లేకపోతే మనుషులు ఎలా ఉంటారు? ఈక్వల్ టు యానిమల్సే. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఎస్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ. సో సోషల్ కాంట్రాక్ట్ థియరీకి మేనిఫెస్టేషన్ ఏంటంటే ప్రతి కంట్రీకి కాన్స్టిట్యూషన్ ఉండడము, రూల్స్, లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉండడమే. సో అదేవిధంగా ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనబడేటువంటి ఒక టెర్మినాలజీ ఉంటుంది. అంటే మేము భారత ప్రజలమైన మేము మా భారతదేశాన్ని ఈ విధంగా సో అండ్ సో విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామని చెప్పేసి ప్రియాంబుల్లో రాసి ఉంటుంది. మేము అంటే ఇండియన్ పీపుల్, మనం అందరం కలిసి టుగెదర్ మన కోసం రాసుకుంటున్నటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ బుక్ కాన్స్టిట్యూషన్ అనేది. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే యాబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజెస్. యాబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజెస్, ఏ ఒక్కడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండకూడదు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లిబర్టీ ఆర్ ఫ్రీడమ్, స్వాతంత్రం అంటే ఏంటిది? సో బేసిక్ ఏంటంటే ఈ ఫ్రీడమ్ ఆర్ లిబర్టీ రెండు రకాలుగా డిఫైన్ చేయొచ్చు. పాజిటివ్ ఫ్రీడమ్ ఆర్ పాజిటివ్ లిబర్టీ, నెగిటివ్ ఫ్రీడమ్ ఆర్ నెగిటివ్ లిబర్టీ. నెగిటివ్ ఫ్రీడమ్ గురించి మాట్లాడదాం. నెగిటివ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఫ్రీడమ్, స్వాతంత్రం అంటే ఫ్రీగా ఉండడం అంతే కదా. నెగిటివ్ ఫ్రీడమ్ అని అంటే ఏంటంటే ఫ్రీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రీగా ఉండాలి, స్వాతంత్రంగా ఉండాలి, లిబర్టీతో ఉండాలి అని అంటే రెండు రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, నువ్వు ఫ్రీగా ఉండగలిగే కెపాసిటీ నీ దగ్గర ఉంది, కానీ బయట నుంచి ఎవడో నిన్ను ఆపుతున్నాడు, అవునా? సో ఎక్స్టర్నల్ స్టాపింగ్ లేకపోవడము నెగిటివ్ ఫ్రీడమ్ అని అంటారనమాట. అంటే ఎక్స్టర్నల్లీ నోబడి షుడ్ స్టాప్ యూ ఫ్రమ్ బీయింగ్ ఫ్రీ. ఇంకోటి, ఎక్స్టర్నల్గా నీ మీద ఎటువంటి ప్రెషరు, ఫోర్సు లేదు, బట్ స్టిల్ నువ్వు ఫ్రీగా ఉండలేకపోతున్నావు. కారణం ఏంటి? నీకు లోపల నీకు ఆ ఫ్రీగా ఉండడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ కానీ ఏం లేకుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఉంటే ఏంటి? ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఉందనంటే యూ కెన్ ఫ్రీలీ టేక్ ఎనీ డిసిజన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యర్ సొసైటీ, ఎనీవేర్ ఎల్స్, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. అర్థమవుతుందా? ఇప్పుడు నీ దగ్గర జాబ్ ఉన్నది, నీకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉన్నది, కానీ ఎవడో వచ్చి నీ బ్యాంక్ అకౌంట్ మీద కబ్జా చేసుకొని కూర్చున్నాడు, మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో చూడండి, డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇలాగ కూడా ఫ్రీడమ్ని డిఫైన్ చేయొచ్చు, ఈ విధంగా కూడా ఫ్రీడమ్ని డిఫైన్ చేయొచ్చు. ఏంటి? ఎక్స్టర్నల్ కన్స్ట్రెయింట్ యాబ్సెంట్ ఉండడం ఒక ఫ్రీడము, ఎక్స్టర్నల్ ఫ్రీడము. ఇంటర్నల్ లెవెల్లో కూడా బయట ఏం లేకున్నా కూడా నీ లోపల ఉన్నటువంటి ఫుల్ కెపాసిటీని యూటిలైజ్ చేసుకునేటువంటి పాసిబిలిటీ కూడా నీ లోపల ఉండాలి, కేపబిలిటీ నీలో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాజిటివ్ ఫ్రీడమ్. సో దట్ ఈస్ పాజిటివ్ లిబర్టీ, నెగిటివ్ లిబర్టీ.
తర్వాత రైట్స్ అంటే ఏంటిది? రైట్స్ అంటే హక్కులు. ఒక ఫెసిలిటీ హక్కుగా ఎప్పుడు మారుతుంది? ఎప్పుడైతే ఆ ఫెసిలిటీ నీకు అందుబాటులో లేదో, నువ్వు ఎక్కడైనా కొట్లాడి నువ్వు దాన్ని సాధించుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంటేనే అది హక్కు అవుతుంది. లేకపోతే ఇట్స్ జస్ట్ అ నార్మల్ ఫెసిలిటీ. సో ఈ రైట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్ ఉంటాయి. ఒకటి న్యాచురల్ రైట్స్ అని అంటారు. ఇవి న్యాచురల్గా నువ్వు మనిషి అయినందుకు ఉండేటువంటి రైట్స్ న్యాచురల్ రైట్స్ అని అంటారు. నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ ఈజ్ అ రైట్ టు అన్ ఇండివిజువల్ బై ద వర్చ్యూ ఆఫ్ బీయింగ్ హ్యూమన్స్. మన హ్యూమన్ అయినందుకు ఉండవలసినటువంటి రైట్స్ అనమాట. ఎగ్జాంపుల్ యూడిహెచ్ఆర్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, యూడిహెచ్ఆర్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని కొడితే లిస్ట్ ఆఫ్ రైట్స్ ఉంటాయి అనమాట. హ్యూమన్స్ అయ్యి బతుకున్న మనుషులమై ఉన్నందుకు మనకు ఉండాల్సినటువంటి రైట్స్ ఏంటనేది ఆ లిస్ట్లో ఉంటుంది. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను ఆ పీడిఎఫ్. ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్ అంటే మనకి కాన్స్టిట్యూషన్ ద్వారా ఇవ్వబడినటువంటి రైట్స్. ఇవి ఇంకా పవర్ఫుల్ రైట్స్ అనమాట. ఎందుకనంటే న్యాచురల్ రైట్స్ నీకు ఎవడైనా డినై చేయొచ్చు, హ్యూమన్ రైట్స్ ఎవరైనా డినై చేసినా కానీ ఫండమెంటల్ రైట్స్ డినై చేస్తే నువ్వు కోర్టుకి వెళ్ళి నువ్వు రైట్స్ని సాధించుకోవచ్చు. హ్యూమన్ రైట్స్ డినై చేసినా కూడా నువ్వు హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేసి మనం చేసుకోవచ్చు. రిపబ్లిక్ అనబడి ఏ కంట్రీని రిపబ్లిక్ అని పిలుస్తాం? వేర్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. అర్థమవుతుందా? ఈజ్ నాట్ అన్ హెరిడిటరీ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా హెడ్ ఆఫ్ ద కంట్రీ ఎవరు? ప్రెసిడెంట్. అండ్ ఇండియాలో ప్రెసిడెంట్ తరతరాలుగా వారసత్వమా లేకపోతే ఎన్నుకోబడ్డటువంటి పోస్ట్? అది ఖచ్చితంగా ఎన్నుకున్నాం. అంటే అఫ్కోర్స్ మన డైరెక్ట్గా ఎలక్షన్స్ ద్వారా కాకుండా మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకుంటారు. అదే ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్ ఈజ్ నాట్ ఎ రిపబ్లిక్ కంట్రీ బికాస్ అక్కడ క్రౌన్ ఉన్నది, రాణి ఉన్నది. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా. ఇట్ ఈస్ నాట్ రూల్ ఆఫ్ మ్యాన్ కాదు, రూల్ ఆఫ్ మనీ కాదు, రూల్ ఆఫ్ పవర్ కాదు. ఇట్ ఈజ్ రూల్ ఆఫ్ లా. చట్టబద్ధమైన పాలన, దట్ ఈజ్ రూల్ ఆఫ్ లా. అది ఒక్కటి చాలు, ఇంకేం అవసరం లేదు. సో రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే absolute supremacy or predominance of regular law as opposed to influence of arbitrary power, excludes the existence of arbitrariness or even by discretionary authority on the path of government. సో ఏదున్నా కానీ గవర్నమెంట్ చేతిలో పవర్ ఉన్నా కూడా అది చట్టబద్ధమైనది ఉండాలి, ఎక్సెసివ్గా పవర్ యూజ్ చేయడానికి లేదు. నెక్స్ట్ సెక్యులరిజం అంటే ఏంటిది? బీయింగ్ ఫేవరబుల్ టు ఆల్ రిలీజన్స్. ఇది పాజిటివ్ సెక్యులరిజం, అంటే అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా రిసీవ్ చేసుకోవడం సెక్యులరిజం అంటారు. ఇంకోటి నెగిటివ్ సెక్యులరిజం అంటారు. అసలు రిలీజియన్ అనే దాన్ని కన్సిడరేషన్ చేసుకోకపోవడం నెగిటివ్ సెక్యులరిజం. సో ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం ఈజ్ పాజిటివ్ సెక్యులరిజం, వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం ఈజ్ నెగిటివ్ సెక్యులరిజం. అంటే వెస్టర్న్ కంట్రీస్లో అసలు ఏ రిలీజియన్ని రికగ్నైజ్ చేయరు స్టేట్ రిలీజన్ లాగా. అసలు రిలీజన్ అనేది అసలు సబ్జెక్టే కాదు. ఇండియాలో రిలీజన్ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్, ఎందుకంటే రిలీజన్ బేస్డ్ కూడా రిజర్వేషన్స్ ఇస్తుంటాం మనము. అట్లా రిలీజన్ని కూడా పరిగణలోకి తీసుకొని విల్ బి డెవలపింగ్ స్కీమ్స్. అన్ని రిలీజియన్స్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తుంటాం మనము ఇండియన్ గవర్నమెంట్లో. సో సెక్యులరిజం ఇన్ ద వెస్టర్న్ వరల్డ్ ఈజ్ థాట్ టు బి సపరేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజియస్ అఫేర్. సో స్టేట్కి రిలీజియన్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇండియన్ రిలీజియన్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వగలుగుతుంది గవర్నమెంట్. అట్లానే ఒకటే రిలీజియన్కి ఇంపార్టెన్స్ కాదు, అన్ని రిలీజియన్స్తో ఈక్వల్గా ఇంటర్ఫియర్ అవ్వగలుగుతుంది. However, Indian model of secularism, despite maintaining separation of religious affairs, maintains a positive relationship with religious aspects. Okay. సో దీన్ని ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ అని అంటారు. అట్లా అని చెప్పేసి మరీ కంప్లీట్ రిలీజియన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడం ఉండదు. అంటే రిలీజియన్ యొక్క ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చి గవర్నమెంట్లో యూజ్ చేయడం ఉండదు. అట్లని కంప్లీట్గా రిలీజియన్స్ని దూరం పెట్టడం ఉండదు. ఒక గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా. ఆ ఫ్లెక్సిబిలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. సో ఇవి కొన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్స్, ఈ పాలిటిక్స్ సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని బేసిక్ ఆస్పెక్ట్స్, బేసిక్ టర్మినాలజీ. దీని తర్వాత మనము చక్క ఇవి తొందరనే అయిపోతుంటాయి. ఇవన్నీ కూడా పార్ట్స్ మనం కంప్లీట్ చేసుకుంటూ పోదాం.
ఓకే, సో నెక్స్ట్ వీడియో నుంచి వీ విల్ స్టార్ట్ ద పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చదువుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.